ఉద్యమ సారథి కేజీ సత్యమూర్తి సేవలు అనిర్వచనీయమని పలువురు వక్తలు కొనియాడారు. కుల వర్గ నిర్మూలన భారతదేశంలో సాగాలని మరో మార్గం లేదని పలువురు వక్తలు ఉద్ఘాటించారు. సత్యమూర్తి పయనించిన జీవితాన్ని, ఆయన నమ్మిన సిద్ధాంతాలను కొనసాగిస్తామని ఆయన చిత్రపటానికి జోహార్లు అర్పించారు. శుక్రవారం కేజీ సత్యమూర్తి 14వ వర్ధంతి సభ గాంధీనగర్ ప్రెస్ క్లబ్ లో నిర్వహించడం జరిగింది. ఈ సభలో పలువురు వక్తలు మాట్లాడారు. కృష్ణా జిల్లా నందివాడ మండలం శంకరంపాడు గ్రామంలో జన్మించాడని అన్నారు. శంకరంపాడు గ్రామంలో ప్రారంభించిన ప్రస్థానం గుడివాడ, గుంటూరు వరకు విద్యాభ్యాసం సాగిందని అన్నారు. సిపిఎం ని వ్యతిరేకిస్తూ పయనం సాగించే క్రమంలో వరంగల్లో మాస్టర్లుగా దర్శనం కావడంతో కొండపల్లి సత్యమూర్తి సాయుధ పోరాటాన్ని కొనసాగించారని తెలియజేశారు. మార్కిజం, లెనినిజం, మావో ఆలోచన విధానమే, వర్గ పోరాటమే దేశ రుగ్మతలకి శరణ్యమని తెలియజేశారు. అంబేద్కరిజం కూడా ఈ దేశానికి అవసరమని చెప్పారు. అంబేద్కర్ సూర్యుడు పుస్తకాన్ని రచించాడని చెప్పారు. ప్రస్తుత సామాజిక పరిస్థితుల్ని బట్టి వర్తమానాన్ని అంచనా వేసి కమ్యూనిస్టు ముందుకు పోవాలని తెలియజేశారు. సభకు రెడ్ ఫ్లాగ్ రాష్ట్ర కార్యదర్శి మరిదు ప్రసాద్ బాబు అధ్యక్షత వహించారు. సభను ఆయన మనవలు కొప్పుల విజయబాబు, కేజీ లీలా ప్రసాద్, కేజీ సత్యమూర్తి నిర్వహించారు. కులం సమస్యని గుర్తెరిగి కుల సమస్య పరిష్కారం కోసం, లేదంటే అంటరానితనం సమస్య పరిష్కారం కోసం, లేదంటే సమానత్వం కోసం వీళ్ళందరూ కూడా ఐక్యంగా కలిసి పనిచేయాలి. అలాంటి భావజాలాన్ని ముందుకు తీసుకెళ్తూ ఈ దేశంలో కులాన్ని నిర్మూలించాలి. తద్వారానే శాంతి, సమానత్వం, సౌభ్రాతృత్వం అందుతాయి. అలాగే వీటన్నిటిని మనం ఒక్కొక్కటిగా సాధించుకోవడం ద్వారాగా మాత్రమే 2047 వికసిత భారత్ను మనం సాధించగలం అని చెప్పి తెలియజేసుకుంటా ఉన్నాం. వికసిత భారత్ సాధించాలంటే ఈ దేశానికి మొదటి అడ్డంకైనటువంటి కులాన్ని మనం సమస్యను పరిష్కరించుకోవాలి అని చెప్పి తెలియజేసుకుంటూ ఇలాంటి ఆలోచనలు ముందుకు తీసుకెళ్తున్నటువంటి ఆర్గనైజర్లందరికీ కూడా నా జేబీఎంలు తెలియజేసుకుని ప్రొటెక్షన్ సెల్ ఫౌండర్ని, అడ్వకేట్ని, వ్యవస్థలో ఉన్న సామాజిక ఇబ్బందులను ఎదుర్కొనడానికి కేజీ సత్యమూర్తి గారు ఎన్ని బాటలు మారాల్సి వచ్చిందో, ఆయన చేసిన ఉద్యమాల్లో అన్ని ప్రజా సంక్షేమం కోసం, ప్రజల యొక్క అభివృద్ధి కోసం, ప్రజల యొక్క మనోభావాలను దెబ్బతీస్తున్న ప్రభుత్వాల మీద తిరుగుబాటు ధోరణిని ఆయన చూపారు. అలాంటి బాటలో లాల్ భీమ్ అనే ఒక వ్యవస్థని సృష్టించడానికి కొప్పుల విజయబాబు అని మా సోదరుడు ప్రయత్నం చేస్తున్నారు. కేజీ సత్యమూర్తి గారు ఏదైతే సిద్ధాంతపరంగా వెళ్ళారో ఆ సిద్ధాంతాన్ని పుణికిపుచ్చుకుని ఆయన వారసుడిగా, ఆయన మనమడిగా ఆ చేస్తున్న కార్యక్రమానికి మేము చేయూతనివ్వటానికి, ఆయన తోడుగా నడవటానికి మేము సిద్ధంగా ఉన్నాము. విజయబాబు అండి, లాల్ భీమ్ అనే ఒక సంస్థని ఏర్పాటు చేస్తున్నాము. ఈ లాల్ భీమ్ అనే పదాన్ని కేఈ సత్యమూర్తి గారి యొక్క ఆలోచన విధానం నుంచి తీసుకున్నాము. కేఈ సత్యమూర్తి గారి ఆలోచన విధానం కమ్యూనిజం, అంబేద్కరిజం రెండు కలిస్తేనే ఈ దేశానికి విముక్తి కలుగుతుందని సుమారు ఒక 35 సంవత్సరాల క్రితమే తెలియపరిచారు. మేము ఆయన యొక్క ఆలోచన విధానాన్ని స్టడీ చేసి ఈ సమాజంలో ఉన్న అనేకమైన పరిస్థితులను గమనించి ఈ రెండు సిద్ధాంతాలు కలిసి పనిచేస్తేనే ఈ దేశానికి విముక్తి కలుగుతుందనే ఒక నిర్ణయం తీసుకుని లాల్ భీమ్ అనే ఒక పదాన్ని తీసుకుని ఈ యొక్క సత్యమూర్తి గారి యొక్క ఆలోచన విధానాన్ని ముందుకి తీసుకెళ్ళడం అనేది జరుగుతుంది. లాల్ భీమ్ లక్ష్యం ఏమిటంటే ప్రతి ఒక్క మనిషి